హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అన్నమాట. సో అదేంటో ముందు చూపిస్తూ మాట్లాడతా, లేదు చెప్పేస్తాలే. సో హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే, ఒక 1 month నుంచి ఎందుకో తెలియదు, ఫుల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అవే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. సో అందుకని చెప్పేసి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టించుకున్నా బావతో. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్న మనీ ఏంటంటే, నేను దాచుకున్న మనీ అనమాట, మై సేవింగ్స్. సో దాంతో నేను ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది నేను కొనుక్కున్నాను. సో ఏం బ్యాగ్ కొన్నాను ఏంటి అనేది చూపిస్తా. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టింది జస్ట్ ఒక 1 week కూడా అవ్వట్లేదు అనమాట. బట్ వాళ్ళు డేట్ ఏమి ఇచ్చారంటే, ఒక 1 month పడుతుంది రావడానికి అని చెప్పారు. ఈరోజు ఏంటంటే, తలుపు తీయగానే టక్ టక్ అని కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఆర్డర్ అనేది మన చేతికి ఇవ్వడాలు అట్లా ఏముండదు. ఏదన్నా ఇంపార్టెంట్ బాగా అయితే మాత్రం మన చేతికి ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి టక్ టక్ అని డోర్ నాక్ చేసేసి ఇది ముందు పెట్టేసి వెళ్ళదు. ఏంటా ఇది అని చెప్పేసి, అంటే బాగా ఈ మధ్య ఆర్డర్ ఏం పెట్టలేదు కదా, ఇదేమో తొందరగా రాదు అనే ఆలోచనతో ఏంటా ఇది అని చెప్పి తీసాను అనమాట. ఇది జస్ట్ పేపర్ లాగా, మామూలుగా అయితే కవర్ ఇస్తారు కదా, ఇది జస్ట్ పేపర్ అనమాట. ఇట్లా ఓపెన్ చేసా, ఓపెన్ చెయ్యగానే ఫుల్ హ్యాపీ అయిపోయా అనమాట నేను. సో ఇలా అయితే వచ్చిందనమాట. సో మీకు అర్థమైపోయా ఉంటుంది, పైన లోగో చూస్తేనే అర్థమైంది కదా ఏమి బ్యాగ్ అనేది. బ్యాగ్ అయితే వచ్చిందనమాట. నేను జస్ట్ పేపర్, ఆ పైన పేపర్ మాత్రమే చించాను అనమాట. ఏంటా అసలు ఇది అని చెప్పేసి పైన వరకు చూసా. ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే ఫొటోస్లో చూసాను కానీ విడిగా చూడలేదన్నమాట. సో విడిగా చూడలేదన్నమాట. ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసి చూసేస్తా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఈ మధ్య ఎందుకో ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే వస్తున్నాయి. నాకు ఇదివరకు బ్యాగ్స్ మీద అసలు అంత పిచ్చి ఏం లేదు. బట్ ఒక్కటైనా కొనుక్కోపోతే ఈ పిచ్చి ఇంకా ఇది అయిపోతుంది. ఫోన్ బాగా ఎక్కువ చూసేస్తున్నా, ఓపెన్ చేస్తే చాలా అవే యాడ్లు వచ్చేస్తున్నాయి. ఒకసారి నేను సెర్చ్ చేసా, సో ఇంకా అయ్యే రికమెండేషన్ వచ్చేస్తున్నాయి అనమాట నాకు. సో అందుకని చెప్పేసి నేను కొనేసుకున్నా. ఇంతకీ బ్యాగ్ ఏంటో చెప్పలేదు కదా మీకు నేమ్. సో ఇది వచ్చేసి గెస్ బ్యాగ్ అనమాట. చాలామంది గెస్ చేసే ఉంటారు కదా. సో ఇది వచ్చేసి గెస్ బ్యాగ్ అనమాట. ఇంకైతే మీ ముందే అన్బాక్సింగ్ చేసేస్తున్నా ఈ బ్యాగ్ని. సో నేనైతే జస్ట్ బాక్సే ఓపెన్ చేశాను అనమాట. ఆ బాక్స్ చూసి నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది అని అయితే నేను అనుకోలేదన్నమాట. సో అన్బాక్సింగ్ చేసేస్తున్నా. మొత్తం ఫుల్ ఈ బ్యాగ్ నిండా కూడా ఫుల్గా ఈ పేపర్స్ అనేది పెట్టేశారనమాట. ఎందుకంటే మనకి బ్యాగ్ అనేది కొంచెం షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి లోపలంతా కూడా పేపర్స్ పెట్టేశారనమాట వీళ్ళు. సో అలాగే కొత్త బ్యాగ్ కదా, ఎక్కడికక్కడ చైన్కి అన్నిటికీ కూడాను ఇట్లాగా ర్యాప్ చేసేసారనమాట. అలాగే లోగో కూడా ఒక కవర్ లాగా పెట్టారు, ఎందుకంటే గీతలు ఏమన్నా పడతాయి అన్నట్టు. సో అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా మీకు, నేనైతే ఒక వీడియోలో ఎక్కడో నేను ఒక బ్యాగ్ అనేది చూసాను అనమాట. అది నాకు బాగా నచ్చింది. సో దాన్ని ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాము ఎంత ఉంది ప్రైస్ ఏంటి అనేది చూద్దామని చెప్పి నేను గూగుల్లో అయితే సెర్చ్ చేశాను అనమాట ఒక బ్యాగ్. సో దానివల్ల ఏమైందంటే, నాకు అవే లింక్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఐ మీన్ బ్యాగ్స్ లింక్స్. సో దానివల్ల నేను ఓపెన్ చేసి నాకు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యాగ్సే వస్తున్నాయి, అలాగే ఫేస్బుక్ ఓపెన్ చేసినా బ్యాగ్స్ వస్తున్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేసినా బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి. ఏది ఓపెన్ చేసినా కానీ నాకు బ్యాగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇంకా అయితే నాకు బ్యాగ్స్ అనేది ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో చెప్తుంటారు కదా, ఒకటి సెర్చ్ చేస్తే చాలు, ఇంకా అట్లాగే ఒకదాని తర్వాత ఒకటి వద్దు చూడొద్దు ఇవి అనుకుంటున్నా కానీ అవి వచ్చేస్తున్నాయి, ఇంకా చూడకుండా ఉండలేకపోతున్నాను అనమాట. అలా అయిపోయింది. సో
నేనైతే ఇంకా ఫైనల్గా బ్యాగ్ తీసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి బ్యాగ్ అయితే తీసేసుకున్నాను అనమాట. నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఒక టోట్ బ్యాగ్ ఉంది మైకిల్ కోర్స్ది, అది పెద్ద బ్యాగ్. సో అది వచ్చేసి సాయి మ్యారేజ్కి ముందు తీసుకొని వచ్చాడు అనమాట. సో మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే ఒకటి స్లిమ్ బ్యాగ్ ఉంది, ఇట్లాంటి బ్యాగ్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపించాను. అది వచ్చేసి చైన్ అనమాట, చైన్ వచ్చేసింది నాకు. సో దీంట్లో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి మెయిన్ అనమాట. దాని తర్వాత ఒకటి నార్మల్ది ఉంటుంది. దాని తర్వాత ఇట్లా బటన్ ఓపెన్ చేసేది అయితే ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలాగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం కదా ఈ బ్యాగ్ చూడడం, ఆ లోగోది కూడా ఓపెన్ చేస్తే ఏమన్నా ఇంకోటి ఏమన్నా ఉంటుందా అన్నట్టు నేనైతే ట్రై చేశాను అనమాట. బట్ ఏం లేదు, జస్ట్ షోకి మాత్రమే అనమాట. ముందు లోగో జీ అని వచ్చేసి కింద గెస్ అనేది రాసుందనమాట. సో మొత్తం అయితే నేను చూసుకుంటున్నా అదంతా కూడా ఓపెన్ చేసి. లోపల చూసారా ఒక సీక్రెట్ జిప్ కూడా ఉందన్నమాట. ఆ జిప్ కిందే మళ్ళీ ఇంకొకటి గెస్ లోగో అనేది ఇచ్చున్నారు లోపల. ఆ తర్వాత బ్యాక్ ఇంకొక జిప్ అనమాట. ఇది నార్మల్గా అన్ని బ్యాగ్స్ కూడా వస్తుంటుంది, అంటే చాలా బ్యాగ్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగానే ఇక్కడ కూడా వీళ్ళు కవర్ అనేది పెట్టేశారనమాట. ఆ జిప్ కూడా ఏమీ కాకుండా, ఆ జిప్ వచ్చేసి నార్మల్ లెదరే అనమాట. అదేమీ స్టీల్ లేకపోతే లోగో వచ్చి అట్లా ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. దీనికి వచ్చేసి మొత్తం కూడా చైన్ వచ్చేసింది, పైన వచ్చేసి కొంచెం లెదర్ వచ్చిందనమాట. ఎందుకంటే ఫుల్ కూడా చైనే వచ్చేసి మనకి గ్రిప్ ఉండదు, తగిలించుకుంటే జారిపోతూ ఉంటుంది. సో అందువల్ల పైన వచ్చేసి లెదర్ ఇచ్చేసారు. సో ఇదనమాట ఫుల్ బ్యాగ్. సో నేనైతే ఎన్నో సెలెక్ట్ చేసుకుని ఇదైతే ఫైనల్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. దీన్ని అయితే నాకైతే బాగా నచ్చింది ఈ బ్యాగ్ అయితే మాత్రము. సో ఇట్లాగా మనం క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు సైడ్కి. అలాగే మనం ఇట్లాగా హ్యాండిల్ లాగా కూడా అంటే ఇట్లా పట్టుకోవచ్చు అనమాట. రెండు విధాలు కూడా మంచిగా స్టైల్గా ఉంటుంది. సో మంచిగా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఈ కలర్ ఇదంతా కూడా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు గెస్ అనే బ్రాండ్ కూడా నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. అంటే బ్యాగ్ సెర్చ్ చేయక ముందు నుంచి కూడా నా ఫేవరెట్ బ్రాండ్ ఇది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట ఈ బ్యాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.